ఫుల్ లెంత్ ఆఫ్ కామెడీ మనకు కామెడీ తీసే డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళల్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు విల్ బి ఫర్ ఎవర్ అనమాట. ఆయన కామెడీ కూడా ఎందుకంటే మనకు కొంతవరకు జంజాల గారు కామెడీ అంటాం, ఈవీ గారు కామెడీ, ఇవి ఎక్కువగా మనం వింటూ ఉంటాం. అదే కోవలోకి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి కామెడీ కూడా నిజంగా సూపర్ సినిమా. అయితే నేను థరోలీ ఎంజాయ్ చేశా, ఫుల్గా నవ్వుకున్నా, ఫుల్గా సినిమాని ఎంజాయ్ చేశా. అండ్ దర్శి గారు, వైవహర్ష గారు, వెన్నెల కిషోర్ గారు, వీళ్ళ కామెడీ సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. శ్రీనివాస్ అవసరాల గారి క్యారెక్టరైజేషన్ బాగుంది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ సినిమా. అసలు ఇంద్రగంటి గారు అంటే కంప్లీట్గా ఇదే జోనర్ సినిమాలు తీస్తున్నారు ఒక పేరు ఉంది. మరి దానికి ఇదే జోనర్ ఎందుకైంది, మధ్యలో మనకి డిఫరెంట్గా సమ్మోహనం ఒకటి లవ్ స్టోరీ తీశారు. కూడా ఈ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడియన్స్ నాకటి కడలు తప్పే ఉంది. కానీ కామెడీ వేరు కదా, నవ్వించడం మనుషుల్ని ఒక ఆర్గానిక్ కామెడీతో నవ్వించడం అనేది చాలా మంచి విషయం. అంటే పిచ్చి పిచ్చిగా డైలాగులు పెట్టి, డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టి, క్రింజ్గా చేసి కామెడీ చేసి నవ్వించవచ్చు. అలా నవ్వేది మనకు ఎక్కువ ఉండదు. బట్ ఇది హెల్తీ కామెడీ. చక్కగా ఒక మంచి సినిమాతో, ఒక మంచి కామెడీతో, ఎనర్జెటిక్ అండ్ ఆర్గానిక్ కామెడీతో చక్కగా కూర్చుని థియేటర్లో నవ్వుతున్నాం. ఒక ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు డబుల్ మీనింగ్ లేకుండా, అంటే మరి హ్యాపీయే కదా. అలాంటి సినిమాలు తీయడం అనేది చాలా రేర్ కేసెస్. సో అది ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి ఉండిపోతుంది. ఆయనకు మళ్ళీ నాకు తెలిసి అష్టాచమ్మ తర్వాత, సమ్మోహనం తర్వాత మళ్ళీ ఒక కంబ్యాక్ ఫిలిం అనమాట ఆయనకి. నాకైతే ఏమో నెక్స్ట్ ఆయన ఇంకా ఏవో జోనర్స్ వేరే ట్రై చేస్తానని చెప్తున్నారు ఈ మధ్యన చేస్తున్న ఇంటర్వ్యూల్లో వాటిల్లో. సో నాకు తెలిసి ఆయన నుంచి ఒక డిఫరెంట్ జోనర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఉంది. అంటే ఒక పెద్ద హీరోతో ఒక సినిమా అయితే ప్లానింగ్ ఉందన్నారు. ఎవరితో ఏంటనేది మనకు తెలీదు. సో దర్శి గారి క్యారెక్టర్ మళ్ళీ ఆయన కామెడీ, ఆయన జోన్లోకి ఆయన వచ్చినట్టు అనిపించింది. కోర్టులో ఒక టిపికల్ యాక్షన్ డ్రామా ఉంటుంది, బట్ ఇందులో అలా లేదు. ఆయన టైప్ ఆఫ్ కామెడీ ఏదైతే ఉందో ఆ కామెడీలోకి తీసుకొచ్చారు. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. కామెడీ అసలు వైవహర్ష గారు, వెన్నెల కిషోర్ గారు, ఈయన కలిపి ముగ్గురు చేసిన కామెడీ. అండ్ ఫస్ట్ హాఫ్లో వీళ్ళిద్దరి మధ్యన, వెన్నెల కిషోర్ గారు, దర్శి గారి మధ్యన ఒక 10 minutes కామెడీ ట్రాక్ ఉంటుంది. మామూలుగా హిలేరియస్ అనమాట. అది కంప్లీట్గా ఒక హెల్తీ కామెడీ తోటి మన ముందుకు వచ్చారు. సో సినిమా వాజ్ గుడ్. అండ్ రూపా గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఆవిడ హీరోయిన్గా ఎమోషన్ పండిస్తూ కామెడీ కూడా ఆవిడ దగ్గర నుంచి ఇట్ వాజ్ రియల్లీ గుడ్. నాకైతే సినిమా పిచ్చగా నచ్చింది. ఫ్యామిలీ అందరూ చూసే సినిమా. గారు కంబ్యాక్ సినిమా అని చెప్పొచ్చు. హాస్యంలో ఆయన అష్టాచమ్మ, మీటుమి లాంటి సినిమా అని చెప్పచ్చు. నాకు హీరో ఫాదర్గా వేషం ఇచ్చారు. సో వారికి ఎప్పుడు కృతజ్ఞనే ఉంటాను. అన్ని ప్రతి క్యారెక్టర్ కామెడీ పండించింది. అవునండి, ఈ సినిమాలో మన వైవహర్ష, వెన్నెల కిషోర్, ప్రియదర్శి సెకండ్ హాఫ్లో దాన్ని ఏదో అంటారు కదా, అంతే పీక్స్. ట్రెండింగ్ టాపిక్స్ అన్ని తీసుకుని కామెడీ పండించారు అనేది ఒకటి. ఆల్ఫా మేల్ ఇవన్నీ వస్తాయండి. చాలా చక్కటి ట్రెండింగ్ అన్నీ వచ్చాయి. తర్వాత అన్ని పాత్రలు అందరూ, నేను నా వైఫ్ పాత్ర, కల్పలత గారు, నరేష్ గారు, భరణి గారు, ఇంతమంది సీనియర్స్తో కలిసి నటించడం, అందరూ పండించడం ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. అంటే ఈ సెలవుల్లో ఫ్యామిలీ అంతా కలిసి చూడదు. క్లీన్ ఈ వేసవి సెలవులలో చక్కటి కొబ్బరి బొండం తాగినట్టు, లేదా బాగా ఎండల్లో తిరిగి ఓ రావి చెట్టు కింద కూర్చొని థమ్స్అప్ తాగినట్టు, చలివేంద్ర దగ్గర మజ్జిగ తాగినట్టు ఉంటుందండి ఈ సినిమా. థ్యాంక్ యూ. అదే కాకా సారంగపాణి జాతకం, సారంగపాణి జాతకం. జాతకాలు నమ్మే వాళ్ళకు, జాతకాలు చెప్పే వాళ్ళకు చిన్న మెసేజ్ ఇచ్చాడయ్యో. చాలా బాగుంది. జాతిరత్నాలు లాంటి కామెడీ సినిమాలు. అది డైరెక్టర్ పేరేంది? అనుదీప్. ఆయన చేసే కామెడీ ఉంటుంది చూసారా. స్టేజ్ల మీద మాట్లాడకుండా కామెడీ చేస్తాడు చూసినా, స్టేజ్ల మీద కూడా నవ్వుకుంటా. ఆయన మాటలకు కానీ, ఆయన సైలెన్స్ కానీ. సో అంత ఎంటర్టైన్మెంట్ ఉందంట. ఓన్లీ కామెడీ మూవీ, నో వైలెన్స్, నో వల్గారిటీ. డబుల్ మీనింగ్ డైలాగులు అంటే బూతులే అనుకోవద్దు. డబుల్ మీనింగ్ డైలాగులు కానీ చాలా ఎంటర్టైన్మెంట్ ఉన్నదండి. బూతులు లేవు, చాలా బాగా అనిపించేది. విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ. ఫుల్ కామెడీ. ప్రతి పాత్ర, అమ్మ పాత్ర, నాన్న పాత్ర, చెల్లి పాత్ర, మొగుడి పాత్ర, పిల్లల పాత్ర, హీరోయిన్ పాత్ర, హీరో పాత్ర, వైవహర్ష ఉన్నాడు, వెన్నెల కిషోర్ ఉన్నాడు. వైవహర్ష, వెన్నెల కిషోర్, వైవహర్ష అండ్ వైవహర్ష, ప్రియదర్శి అండ్ వైవహర్ష, అండ్ వెన్నెల కిషోర్. వీళ్ళ ప్రతి సన్నివేశాలు కామెడీ సృష్టిస్తుంది. తనికెళ్ళ భరణి గారు ఉన్నారు. ఆయనను చూడగానే ఆయన గురించి ముందు కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఆమెలో ఎంత విలన్ చూపిస్తాడో అంత విలనిజం చూపిస్తాడు అనుకున్నాను నేను. లేదు, ఆయన పాత్ర కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అసలు అనిపించేది. మంచిగా ఉంటాయి, చిన్న సాంగ్స్ ఉంటాయి, బీజిఎం కావాలి, ఇవన్నీ అవసరం లేదు భయ. హ్యాపీగా చల్లగా కూర్చొని థియేటర్ నవ్వుకోవాలనుకుంటే, విత్ ఫ్యామిలీతో సహా నవ్వుకోవాలనుకుంటే మాత్రం ఈ సినిమా చూడాలి. చాలా బాగుంది.